లౌకిక కలతలలో చిక్కుకొనిన వ్యక్తి ఎవరు? జీవితంలోని క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకోలేనివాడే అట్టి వ్యక్తి అని చెప్పబడినది. బృహదారణ్యకోపనిషత్తు కలత చెందిన మానవుడు ఈ విధముగా వర్ణించబడెను. యో వా ఏతదక్షరం గార్గ్యవిదాత్వా స్మాలోకాత్ ప్రైతిసా కృపణః. ఎవ్వడు మానవుడిగా జీవిత సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహన చేసుకోకుండా శునకములు మరియు మార్జాలముల వలె ఈ ప్రపంచమును విడిచిపెట్టును వాడు కృపణుడు. మానవ జన్మ జీవునకు జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశమును సద్వినియోగపరుచుకొనినవాడు కృపణుడు. సద్వినియోగపరుచుకోననివాడు కృపణుడు అనబడును. అట్టి కృపణుడికి భిన్నమైన వాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యల పరిష్కారముకు ఈ మానవ జన్మను వినియోగించుకోగల వివేకవంతుడు. యా ఏతదక్షరం గార్గి విదిత్వా స్మాలోకాత్ ప్రైతిసా బ్రాహ్మణః. కృపణులు అనగా లోభులు భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటి వాటి పట్ల అమితమైన అనురాగంతో కాలమును వృధా చేస్తుందురు. సాధారణముగా మానవుడు స్పర్శరోగము కారణముగా గృహస్థ జీవనము పట్ల అనగా భార్య, సంతానము, ఇతర సభ్యులతో కూడిన కుటుంబ జీవితములోనే ఆసక్తిని కలిగి ఉందురు. కృపణుడు తాను తన కుటుంబ సభ్యులను మృత్యువు నుండి రక్షించగలనని, లేక తన కుటుంబము, సంఘము తనను మృత్యువు నుండి రక్షించునని భావించును. ఇట్టి సంసారిక ఆసక్తి నిమ్న జాతి జంతువులలోనూ కనిపించును. అవి కూడా తమ సంతానమును రక్షించుకొనును. అర్జునుడు వివేకవంతుడగుట చేత తన వంశస్థుల పట్ల అనురాగము మరియు మృత్యువు నుండి వారిని రక్షించవలెనను తన కోరికయే తన కలతలకు కారణములని గ్రహించగలిగెను. యుద్ధము చేయుట తన విద్యుక్త ధర్మమని ఎరిగినను తుచ్చమైన హృదయ దౌర్బల్యము చేత అతడు తన కర్తవ్యమును నిర్వర్తించలేకపోతున్నట్లు గ్రహించగలిగెను. కనుకనే అతడు ఒక నిశ్చిత పరిష్కారమును చూపమని పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని అర్థిస్తుండెను. అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణునికి శరణు వేడుతున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు నిలుపదలచెను. గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణలు మిక్కిలి గంభీరములుగా ఉండును. కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా సంభాషింపదలచెను. కనుకనే భగవద్గీత విజ్ఞానముకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా, దానిని అవగాహన చేసుకొనుటలో అర్జునుడు ప్రథమ శిష్యుడయ్యెను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకొనిన విధానము గీతలోనే చెప్పబడెను. అయినను మూర్ఖులైన లౌకిక విద్వాంసులు శ్రీకృష్ణునిలో ఉన్నట్టి జన్మరహితునికి శరణు వేడవలెనని వ్యాఖ్యానిస్తుందురు. నిజమునకు శ్రీకృష్ణుని బాహ్యాంతరములకు భేదము లేదు. ఈ రకమైన అవగాహన లేకుండా భగవద్గీతను గ్రహించుటకు యత్నించినచో అంతకు మించిన మూర్ఖుడు మరొకడుండడు.